టెంపుల్ గ్లాన్స్ కు స్వాగతం. కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉండే ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా? చూడండి ఒకసారి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది అమ్మవారి టెంపుల్, హసనాదేవి టెంపుల్. హసన్ పట్టణంలో ఉంది. ఈ హసన్ అంటే నవ్వు. ఈ అమ్మవారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కాబట్టి హసనాదేవి అని పేరు పెట్టారు. ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యమైన విశేషం, ఈ దేవాలయము సంవత్సరంలో 7 రోజుల నుంచి 15 రోజుల లోపల మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగతా రోజులంతా సంవత్సరం అంతా క్లోజ్. ఆ టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, కార్తీక మాసంలో మొదటి గురువారం నుంచి మొదలయ్యి తర్వాత దీపావళి వెళ్లిన పాడ్యమి తర్వాత దీన్ని క్లోజ్ చేస్తారు. ఈ క్లోజ్ చేసేటప్పుడు మినిస్టర్లు, తర్వాత దేవస్థానం అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరి సమక్షంలో నెయ్యితో బ్రహ్మాండంగా ఒక దీపాన్ని వెలిగించి లోపల ఆ తర్వాత గుడి తలుపులు వేసేస్తారు. గుడి తలుపులు వేసి సీల్ చేస్తారు. ఈ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్లీ కార్తీక మాసం మొదటి గురువారం రోజు ఓపెన్ చేసినప్పుడు ఆ దీపం అలానే వెలుగుతూ ఉంటుంది. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ 7 రోజుల నుంచి 19 రోజుల లోపల ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా వస్తుంది. ఈ సంవత్సరం 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు వచ్చింది. ఈ టైంలో గాని అమ్మవారిని మనం దర్శించుకోదగితే ఆ అమ్మవారి దయకు మనం ప్రాప్తులవుతాం. ఆ అమ్మవారు అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తుంది. అసలు ఏంటంటే నవ్వుతూ బ్రహ్మాండంగా అమ్మవారు కళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ టైంలో కానీ ఈ 7-8 రోజులు, ఈ 10 రోజుల లోపల ఎంతో మంది భక్తులు, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దయకు ప్రాప్తులవుతారు. సో మేము అనుకోకుండా బెంగళూరు నుంచి మ్యాంగ్లూరు వెళ్తున్న దారిలో ఈ దేవాలయాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ రోజే మాకు దర్శనం అందింది. నిజంగా మాకు భాగ్యంగా భావిస్తున్నాం. సందర్భంగా దేవాలయాన్ని చూడండి, పూలతో ఎంత అత్యద్భుతంగా అలంకరించారు. అసలు ఎక్కడ పట్టినా పూల అలంకరణ ఎంత విచిత్రంగా ఉందో చూడు. ఎక్కడ పట్టినా జనాలు ఇదిగో ఇక్కడ పూల అలంకరణ చాలా విశేషం. ಪ್ರಸಾದ ಇದೆ, ಬೇಗ ಬನ್ನಿ. పూల అలంకరణ ఎక్కడ పట్టినా అద్భుతంగా ఉంది. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. ఒక్క 15 రోజులకి ఇంత అరేంజ్మెంట్ చేశారంటే ఎంత ఆశ్చర్యం అవుతోంది.